న్యాయస్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తనపై ఉన్న కేసులన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవే అని చెప్పారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై తనను ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు చెప్పారు. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో తనపై కేసులు నమోదు చేశారని అన్నారు. తన ఇల్లు, కార్ల మీద దాడి చేసి ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని విమర్శించారు. కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేస్తారని అంబటి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఎవరైతే ద లెర్న్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మైండ్ అప్లై చేయకోకుండా నన్ను రిమాండ్కు పంపారో, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపారో దాని మీద ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్ట్ మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.